నమస్కారం. హైదరాబాద్ చరిత్రలో ఎన్నో కీలకమైన ఘట్టాలున్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక చాలా ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. దాని పుట్టుక, అది నడిపిన పోరాటం గురించి వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆర్గనైజేషన్, అది ఇంకా అధికారికంగా మొదలవ్వనే లేదు, కానీ కేవలం దాని పేరులోనే ఏదో ప్రమాదముందని ప్రభుత్వం భయపడి పుట్టక ముందే దానిపై నిషేధం విధించింది. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా? అవును, ఇదే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎదుర్కొన్న పరిస్థితి. సరే, ఈ మొత్తం కథను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా అసలు రాజకీయ చైతన్యం ఎలా మొదలైందో చూద్దాం. తర్వాత స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు, దానిపై పడిన నిషేధం, ఆ తర్వాత జరిగిన సత్యాగ్రహ పోరాటం, నెగోసియేషన్స్, ఇలా అన్ని విషయాలు చూసి చివరగా ఒక క్విక్ రివ్యూ చేసుకుందాం. అయితే అసలు ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే ఆలోచన ఎందుకొచ్చింది? అప్పటి రాజకీయ పరిస్థితులేంటి? ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మనందరికీ తెలుసు, 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ఆ స్వాతంత్ర్య స్ఫూర్తి, ఆ వేవ్ నెమ్మదిగా దేశమంతా పాకింది. మరి హైదరాబాద్కి రాకుండా ఉంటుందా? ఇక్కడ వచ్చింది. అఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం లాంటి ఎందరో మేధావులు ఆ భావజాలాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అలా అలా 1918 వచ్చేసరికి వామనరావు నాయక్ గారి లీడర్షిప్లో హైదరాబాదులో మొదటి కాంగ్రెస్ కమిటీ కూడా ఏర్పడింది. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఉంది. హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ కార్యకలాపాలు చేయడమంటే అస్సలు అయ్యే పని కాదు. నిజాం ప్రభుత్వ నిఘా, ఆ అణిచివేత అంత స్ట్రిక్ట్గా ఉండేవి. ఎంతలా అంటే హైదరాబాద్ గురించి మాట్లాడుకోవడానికి కూడా మన నాయకులు రాష్ట్ర సరిహద్దు దాటి బయటికి వెళ్లాల్సొచ్చింది. అందుకే చూడండి, 1923 నుంచి 31 వరకు కాకినాడ, ముంబై, పూణే, అకోలా ఇలా బయట నగరాల్లోనే కీలకమైన మీటింగ్స్ జరిగాయి. అసలు ఈ సమావేశాలన్నీ హైదరాబాదు బయట ఎందుకు జరిగాయి? దానికి కారణం ఇదే, ఈ గస్తీ నిషాన్ 53. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రభుత్వ ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా హైదరాబాదులో ఎలాంటి మీటింగ్ పెట్టకూడదు, జనాలు గుమికూడకూడదు. అంటే మాటల్లో చెప్పకుండానే రాజకీయ స్వేచ్ఛను మొత్తం లాగేసుకున్నారన్నమాట. ఇలాంటి ఒక అణచివేత వాతావరణంలో అందరినీ ఒక తాటిపైకి తెచ్చే ఒక ఆర్గనైజేషన్ అవసరం చాలా పెరిగిపోయింది. అప్పుడే మన కథలో మెయిన్ ట్విస్ట్ వచ్చింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు, దానిమీద వెంటనే పడిన నిషేధం. 1938 ఈ సంవత్సరం చాలా కీలకం. జస్ట్ కొన్ని నెలల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. జులైలో స్వామి రామానంద తీర్థగారి ఆధ్వర్యంలో స్టేట్ కాంగ్రెస్ మళ్లీ యాక్టివ్ అయింది. కాని 2 నెలలు కూడా గడవలేదు. సెప్టెంబర్ 8న అప్పటి ప్రధాని అక్బర్ హైదరీ ఒకటే మాటన్నారు, ఆ కాంగ్రెస్ అనే పదం తీసేయండి అని. మన నాయకులు ఒప్పుకోలేదు. అంతే, అదే రోజు సంస్థ మీద బ్యాన్ పడింది. ఆ తర్వాత మందముల నర్సింగ్రావు గారు రాజీ కుదర్చాలని చూశారు, కాని అది కూడా ఫెయిలైంది. ఇక పోరాటం తప్ప వేరే దారి లేకపోయింది. అసలు వీళ్ళు ఏం కోరుకున్నారు? స్టేట్ కాంగ్రెస్ మెయిన్ గోలేంటి? ఒకటే, బాధ్యతాయుత ప్రభుత్వం. అంటే ఏంటి? అంటే నిజాంకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా జవాబు చెప్పే ఒక గవర్నమెంట్ కావాలి అని. అదే వాళ్ల పోరాటానికి ఆయువుపట్టు. ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడా చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపేమో కులం, మతం సంబంధం లేకుండా ప్రజలందరి కోసం ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలని వీళ్ళడుగుతున్నారు. ఇది ఎంత పెద్ద ప్రజాస్వామ్య ఆశయమో కదా. మరోవైపు ప్రభుత్వమేమంటోంది? ఆ పేర్లో కాంగ్రెస్ అనే పదం తీసేయండి చాలు అంటోంది. అంటే సమస్య ఎంత లోతుగా ఉందో మనకిక్కడే అర్థమైపోతుంది. మరి బ్యాన్ చేశారు కదా అని నాయకులు సైలెంట్ అయిపోలేదు. వాళ్ల డిమాండ్ వినిపించడానికి, వాళ్ల హక్కుల కోసం అహింస మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సత్యాగ్రహ పోరాటం. సో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కరెక్ట్గా 2 నెలలు 1938 అక్టోబర్ 24 నుంచి డిసెంబర్ 24 వరకు సత్యాగ్రహం చేశారు. ఇది వాళ్ళ పోరాటంలో ఒక చాలా ముఖ్యమైన దశ. ఈ పోరాటంలో ఎంతమంది పాల్గొన్నారో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు, 18. మొత్తం 18 దళాలుగా, అంటే 18 బ్యాచ్లుగా సత్యాగ్రహులు ఈ నిరసనలో పాల్గొన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది కేవలం 4 నాయకుల ఉద్యమం కాదు, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా బలంగా ఉందని. ఈ సత్యాగ్రహాన్ని నడపడానికి వాళ్ళొక స్పెషల్ సిస్టమ్ పెట్టుకున్నారు.
గోవిందరావు నానల్గారి ప్రెసిడెన్సీలో సత్యాగ్రహ కమిటీ ఏర్పడింది. ఉద్యమం ఆగకుండా కంటిన్యూ అవ్వడానికి డిక్టేటర్ సిస్టమ్ ఫాలో అయ్యారు. అంటే ఒక నాయకుడిని అరెస్ట్ చేయగానే నెక్స్ట్ నాయకుడు బాధ్యతలు తీసుకుంటారన్నమాట. అలా మొదటి డిక్టేటర్గా స్వామి రామానంద తీర్థగారు ఉండగా చివలి అంటే 18వ డిక్టేటర్గా కాశీనాథరావు వైద్యగారు ఉన్నారు. 2 నెలల పాటు నాన్ స్టాప్గా పోరాటం జరిగింది. ఆ తర్వాత ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. కాశీనాథరావు వైద్యగారు మహాత్మాగాంధీ గారి సలహా మేరకు సత్యాగ్రహాన్ని ఆపేస్తున్నామని ప్రకటించారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఒక మతపరమైన గొడవగా చిత్రీకరించే ప్రమాదం ఉందని బహుశా గాంధీజీ ఆలోచించుంటారు. ఈ ఒక్క నిర్ణయంతో ఈ స్థానిక ఉద్యమానికి జాతీయ స్వాతంత్ర్య పోరాటానికి మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధమేంటో మనకు క్లియర్గా తెలుస్తుంది. సరే, సత్యాగ్రహమైతే తాత్కాలికంగా ఆగింది. కానీ పోరాటం ఆగలేదు. నెక్స్ట్ ఫేజ్లో చర్చలు, కాంప్రమైజ్ ప్రయత్నాలు, ఇంకా వ్యక్తిగత నిరసనలు ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి. సత్యాగ్రహం ఆగిపోయాక కాశీనాథరావు వైద్యగారు ఒక కాంప్రమైజ్ ప్రపోజల్తో ముందుకొచ్చారు. సరే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పేరును హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్గా మారుస్తామన్నారు. అయినా సరే ప్రధాని అక్బర్ హైదరీ ఆ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో మనకర్థమవుతోంది. సామూహిక సత్యాగ్రహం ముగిసినా స్ఫూర్తి మాత్రం తగ్గలేదు. కాశీనాథరావు వైద్యగారు జరిగిన ఈ ఉద్యమం మొత్తాన్ని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే తన పుస్తకంలో నమోదు చేశారు. 2 ఏళ్ల తర్వాత 1940లో స్వామి రామానంద తీర్థగారు మళ్లీ ఈసారి వ్యక్తిగత సత్యాగ్రహం మొదలుపెట్టి అరెస్టయ్యారు. అంటే పోరాటం ఇంకా సజీవంగానే ఉందని చెప్పకనే చెప్పారన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ చారిత్రక సంఘటనలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ముఖ్యమైన తేదీలు, సంఘటనలు, ఇంకా వ్యక్తులను గుర్తుచేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే 1238లో అసలు ఏం జరిగిందో మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. జస్ట్ 4 నెలల టైంలో ఒక రాజకీయ శక్తి పుట్టింది, నిషేధానికి గురైంది, ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నడిపింది, చివరికి వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. స్వామి రామానంద తీర్థలాంటి వాళ్ల స్ఫూర్తి, అక్బర్ హైదరీ లాంటి పాలకుల ప్రతిఘటన, కాశీనాథరావు వైద్యలాంటి వాళ్ల రాజనీతిజ్ఞత ఇవన్నీ ఆ కొద్ది కాలంలోనే హైదరాబాద్ భవిష్యత్తును నిర్దేశించాయి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. పుట్టకముందే నిషేధించబడి నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు జైలుకు వెళుతున్నా ఒక రాజకీయ ఉద్యమం ఎలా నిలదొక్కుంటోంది, ఎలా బతుకుతోందే, దాని బలమెక్కడుంటుంది? బహుశా అది నమ్మిన ఆశయంలో, దానికి అండగా నిలిచిన జనంలో, దానికోసం త్యాగం చేసిన నాయకుల్లో ఆ బలం దాగి ఉంటుందేమో. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కథ మనకు నేర్పే పాఠం కూడా బహుశా ఇదే.